వరంగల్ జిల్లా నేతలతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ ముగిసింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వరంగల్ జిల్లా నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఇటీవల వరంగల్లో నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలోనే సమావేశమైనట్లు తెలుస్తోంది. సుమారు గంట పాటు వరంగల్ జిల్లా నేతలతో సమావేశం కొనసాగింది. ఈ నెల 25 వరకు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లో ఉండే అవకాశం కూడా ఉంది. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నేతలతో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ ముగిసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. అయితే ఏదైతే వరంగల్ నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో కూడా సమావేశమైనట్లు తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. అయితే ఇటీవల ఏదైతే కొండా మురళి ఏదైతే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ భర్త అయినటువంటి కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అటు కడియం శ్రీహరి ఎవరు ప్రకాష్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వ్యాఖ్యలపై ఇప్పటికే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా కూడా దాంట్లో సీరియస్ అయ్యారు. టీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఏదో ఇప్పటికే సమావేశమైన పరిస్థితితో ఈ నేపథ్యంలోనే కొండా సురేఖపై కొండా మురళిపై ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా నేతలందరూ కూడా భావించారు. సో పార్టీని వరంగల్లో ఏదైతే సమన్వయం లేకుండా చేస్తున్నారు, లేనిపోని డిస్టర్బెన్సెస్ ని క్రియేట్ చేస్తున్నారు, లేనిపోని వ్యాఖ్యల్ని చేసి నేతల మధ్య డిస్టెన్స్ ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఏదైతే నేతలు ఇప్పటికే అటు మండిపడుతూ అటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్కి అలాగే ఏదైతే పిసిసి అధ్యక్షుడు కూడా ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరిపై కూడా ఏదైతే కొండా మురళి అలాగే కొండా సురేఖ కూడా ఏదైతే ఇప్పటికే ఒక చిట్ చాట్ చేస్తూ కూడా కొండా సురేఖ పలు కీలకమైనటువంటి కామెంట్ చేశారు. కడియం శ్రీహరి ఏదైతే తన ముందు కూర్చోడానికి ఇప్పటికీ నామోషిగా ఫీల్ అవుతాడని చెప్పి తనకు అదృష్టం ఉంది, తాను మంత్రిగా అయ్యాడు, ఈరోజు నాకు అదృష్టం ఉంది, నేను మంత్రిగా అయ్యాను, కానీ లేనిపోని ప్రచారం మంత్రి పదవి పోతుంది అని చెప్పి లేనిపోని ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా కొండా సురేఖ ఏదైతే కామెంట్స్ కూడా చిట్చాట్లు కూడా చేయడం కూడా జరిగింది. సో ఇద్దరి మధ్యలో మొత్తానికి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే అటు మంత్రి కొండా సురేఖ అలాగే నాయకుల మధ్య అయితే ఒక వాతావరణం ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నటువంటి వాతావరణం అయితే క్రియేట్ అయింది, నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ వీరితో నేతలతో మాట్లాడుతూ సో ప్రస్తుతం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నేతలందరూ కూడా ఏకాభిప్రాయంతో భేదాభిప్రాయాలు లేకుండా పనిచేయాలని చెప్పి డిస్టర్బెన్స్ ఏదైతే దీనికి సంబంధించి తాను చూసుకుంటానని చెప్పి కూడా ఏదైతే హామీ ఇచ్చినట్టు తెలిసింది. సో ఇద్దరు ఫిర్యాదుల మేరకు ఇద్దరు ఫిర్యాదులు పరిశీలించి కూడా తగినటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అలాగే ఈ రోజు మీనాక్షి నటరాజన్ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలకు ఏదైతే హామీ కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం పార్టీ తీసుకుంటుంది, సో నేతల మధ్య ఎలాంటి ఈక్వేషన్స్ సెట్ చేస్తుందని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వరంగల్ జిల్లాలో చాలా కీలకమైన పరిణామాలు ఉంటాయి, చోటు చేసిన పరిణామాలు ఉన్నాయి కాబట్టి మరి వీరిపై ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎలాంటి వీరి మధ్య సమన్వయం పార్టీ కుదురుతుందో అనేది మాత్రం కొంత చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.